వెల్కమ్ టు మన సినిమా రివ్యూస్. నాకు తెలిసి ప్రెజెంట్ జనరేషన్ లో హార్డ్ వర్క్ మీద పైకొచ్చిన డైరెక్టర్లో అందులో సుజిత్ కూడా ఉన్నారు. కరెక్ట్ గా 12 years బ్యాక్ ఒక 10 షార్ట్ ఫిలింలు తీసి అవే షార్ట్ ఫిలింలు పూరిమైకి చూపిస్తే అర్జెంట్ గా నువ్వు సినిమా తీయొచ్చు కదా అన్నారంట. అండ్ ఇంకా అవే షార్ట్ ఫిలింలు ప్రభాస్ కూడా చూసి ఏదైనా స్టోరీ రెడీ చేయమన్నారంట. కానీ సుజిత్ గారు అది సీరియస్ గా తీసుకోలే. కానీ ఏదో ఫంక్షన్ లో నిజంగానే ప్రభాస్ గారు తిట్టారంట, నేను కథ రెడీ చేయమన్నాను నువ్వు రెడీ చేయలేదని. ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక కథ రెడీ చేశారు, అదే సాహో. మన సైడ్ ఆ సినిమా అంతలా వర్కౌట్ అవ్వకపోయినా నార్త్ సైడ్ మాత్రం ప్రభాస్ కి చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ మూవీ. బాహుబలి తర్వాత తీసిన సినిమా కదా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. సాహో మూవీ బాహుబలి ముందు వచ్చిందంటే మన తెలుగు స్టేట్స్ లో ఖచ్చితంగానే హిట్ అవును. సుజిత్ గారి డైరెక్షన్ చాలా బాగుంటది. స్టోరీ కూడా కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటది, కానీ చాలా బాగుంటది. అంటే అంత ఈజీగా అర్థమైపోయే స్టోరీ మాత్రం కాదు. ఆ రన్ రాజా రన్ గానీ సాహో అని. కానీ సాహో సినిమా వచ్చి 5 years అయిపోతుంది. దాని తర్వాత సుజిత్ గారిది ఏ సినిమా లేదు. ఓజీ మూవీ మాత్రం కన్ఫర్మ్ అయింది పవన్ కళ్యాణ్ గారితో ఉందని. కానీ మూవీకి ఇంత గ్యాప్ తీసుకోవడం మాత్రం అనవసరం. ఎందుకంటే సుజిత్ గారికి ఇంకా సినిమా ఇండస్ట్రీలో చాలా ఫ్యూచర్ ఉంది. అతని సెకండ్ సినిమాయే పెద్ద స్టార్ తో తీశారు, రెబల్ స్టార్ తో. పైగా ఇప్పుడు మళ్ళీ మూడో సినిమా పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్నారు. ఓజీ సినిమా పెద్దదే, కానీ డైరెక్టర్ అయ్యుండి ఇంత టైం గ్యాప్ తీసుకుంటే మాత్రం ఇతని ఫ్యూచర్ దెబ్బయ్యే అవకాశం ఉంది. రాజమౌళి గారు అంటే వేరే విషయం, ఆల్రెడీ ఇప్పటికే చాలా సినిమాలు తీశారు, పెద్ద బ్లాక్ బస్టర్లు కూడా కొట్టారు. సుజిత్ గారు ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సినిమాకి ఇంత గ్యాప్ తీసుకుంటే మాత్రం అతను ఫ్యూచర్ లో మాత్రం నష్టపోతాడు భయ్య. ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్ కేవలం మన తెలుగు స్టేట్స్ ని రిప్రజెంట్ చేయట్లా, టోటల్ ఇండియన్ రిప్రజెంట్ చేస్తుంది. దీనివల్ల ఇంకా కొత్త టాలెంట్స్ వస్తున్నాయి, కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో ఇతను సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ఇతనే ఫ్యూచర్ లో నష్టపోతాడు. ఎలా నష్టపోతాడు అంటే, ఇప్పుడు ప్రెసెంట్ పెద్ద పెద్ద స్టార్లతో చేస్తున్నారు కాబట్టి ఇతని సినిమాలు ఇంకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, జనాలు అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. అదే ఒకవేళ ఓజీ తర్వాత ఇంకా చిన్న చిన్న హీరోలతో చేస్తే మాక్సిమం జనాలు మర్చిపోయే అవకాశం ఉంది ఇతన్ని. కానీ సుజిత్ గారి డైరెక్షన్ కి మాత్రం నేను చాలా పెద్ద ఫ్యాన్. ఇప్పటికీ అతని యూట్యూబ్ ఛానల్లో ఇంకా అతని షార్ట్ ఫిలింలు ఉన్నాయి. ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. సుజిత్ గారు పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అంట, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీకే డైరెక్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి కూడా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, మనం చేసే పని కరెక్ట్ గా చేస్తే చాలు. ఆ పని గురించి ఎవరికి చెప్పక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు, వివరించక్కర్లేదు. జస్ట్ పని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ పని బాగా చేస్తే చాలు. ఆటోమేటిక్ గా అందరూ గుర్తిస్తారు. మీరు ఇలా ఈ చివరి దాకా వచ్చారంటే ఎంతో కొంత ఈ వీడియో మీకు నచ్చే ఉండండి. కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మాకు చాలా హెల్ప్ అవుద్ది. మేము సక్సెస్ కి చాలా దగ్గరగా వచ్చాం మీ వల్లే. మీ ప్రతి ఒక్క కామెంట్, ఇంకా ప్రతి ఒక్క లైక్ ఇలా ఇంకా ఎన్నో మూవీ అప్డేట్స్ తో వచ్చి ఇలా చేస్తాయి. మేము ఇంకా మా టీం చాలా కష్టపడుతున్నాం. మాక్సిమం ఇలా రోజుకి ఒక వీడియో వచ్చేలా మేము చూసుకుంటాం. ఇలా నేను ఇంకా మా టీం మీకు ఎప్పుడు మూవీ అప్డేట్స్ తో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటాం. మర్చిపోయా, కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.